ఓం శ్రీ గురుభ్యో నమః. ఒత్తిడిని జయించడం ఎలా? అసలు ఈ సమాజంలో మానసికంగా, శారీరకంగా సంపూర్ణంగా ఆరోగ్యవంతులు లేనే లేరు. సంపూర్ణ ఆరోగ్యవంతులంటే అసలెవరు? ఫిజికల్‌గా, మెంటల్‌గా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆనందంగా ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళు ఏళ్ళ పైన లెక్క పెడదామన్నా దొరకరు. అంటే అందరూ ఏదో ఒక రకమైన ఒత్తిడికి గురి అవుతున్నారు. చిన్న పిల్లవాడు పుట్టిన శిశువు నుండి మరణించే చివరి దశ వరకు కూడా ఏదో రకమైన ఒత్తిడికి గురి అవుతున్నారు. ఒత్తిడి లేకుండా మనిషి జీవన విధానం లేదు. మరి ఇలా ఉన్నప్పుడు మనము ఒత్తిడిని జయించడానికి ఎలాంటి మార్గాలు ఎంచుకోవాలి? ఆ మార్గాలు ఎంచుకోవడం వల్ల కొంత రిలాక్స్ అయితే ఉంటది గానీ, రిలాక్స్‌తో మాత్రం పూర్తి పరిష్కారం అయినట్టు కాదు. ఉదాహరణకి ఎగ్జాంపుల్ అ, ఆ, ఈ, ఉ తీసుకుందాం. ఆ అంటే ఆరోగ్యము, అనారోగ్యం లేకుండా చూసుకోవాలి. అవమానాలు, అనానుగుణత, శారీరక అనారోగ్యము, మానసిక అనారోగ్యం లేకుండా చూసుకోవాలి. ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఎవరికి వాళ్ళు ప్రశ్న ఏసుకోవాలి. ఆ రెండో ఆలో ఆర్థిక సమస్యలు, ఆలోచనలు, ఆత్మవిశ్వాసం లేకపోవడం, ఆశలు, అడ్డంకులు మరి ఇవన్నీ కూడా మన జీవితంలో సహజంగా తొంగి చూస్తూనే ఉంటాయి. ఈ మొదటి ఈలో చూడండి ఇల్లు. ఇల్లు గురించి, ఇంటిలో సమస్యల గురించి, ఇచ్చ, కోరికలు, సంసారము, కళాశాల, వ్యాపారము ఎవరి స్థాయిలో వాళ్ళకుంటాయి. తర్వాత రెండో ఈర్ష్య, ద్వేషాలు. మన మటుకు మనమున్నా మన చుట్టూ ఉన్న వాళ్ళు చూసి తట్టుకోలేక ఈర్ష్య, ద్వేషాలతో రగిలిపోతారు.